హే గైస్, నేను మీ వాళ్ళ స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 93 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండ్ మన బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు మన బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి సండే ఫండే అనుకుంటే బయట మాత్రం పిచ్చగా వర్షం పడుతుంది అనమాట. సో నాకు ఈరోజు అసలు ఏం బ్లాగ్ తీయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ సో ఇక్కడ నియర్గానే మనకు ఒక ఐడియల్ కిచెన్ అని చెప్పేసి ఫేమస్ కిచెన్ ఉంటుంది అనమాట. చాలామందికి తెలుసు ఇక్కడ కూకట్పల్లిలో ఉండే వాళ్ళకి. సో తెలియని వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అండ్ అక్కడ ఏం దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్ చూడడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. హే గాయస్, మనం ఫైనల్గా అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాం. ఇది వచ్చేసి ఐడియల్ కిచెన్ అనమాట. మనకి కూకట్పల్లి టు ముసాపేట్ రూట్లో ఉంటుంది. లైక్ సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ వీ కెన్ సీ. సో లైక్ చాలా రెయిన్ పడడం వల్ల నేను మైక్స్ క్యారీ చేయలేదు, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడైతే అంబియన్స్ మాత్రం లైక్ చాలా బాగుంటుంది. ఓపెన్ స్పేస్ అండ్ సో కూర్చోడానికి కూడా చాలా లైక్ స్పేషియస్గా కూడా ఉంటుంది. అండ్ నేనైతే మంచిగా రెడీ అయ్యి వెళ్ళిన, బట్ అక్కడికి వెళ్ళేసరికి రెయిన్లో మొత్తం ఆగమాగం అయిన ఉండే. ఇది వచ్చేసి అక్కడ మెనూ ఇక్కడ చూసారు కదా. సో ఆ మెనూ ఒకసారి పాస్ చేసి చూడండి. 50 నుంచి 99 వరకు ఇక్కడ లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ప్రైస్. అండ్ వి డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫుడ్ అనమాట. నేను వచ్చేసి వేడిగా చల్లని వెదర్లో వేడిగా ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నా. లైక్ దాని అయితే కుమ్మి అయితే పడేసిన. నాకు చాలా అంటే చాలా ఇష్టం అక్కడ బ్రేక్ఫాస్ట్. ఎస్పెషల్గా చట్నీస్ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా మనకి బ్రేక్ఫాస్ట్తో పాటు చట్నీస్ చక్కగా ఉంటేనే మనకి అది నచ్చుతుంది అనమాట. సో అక్కడ నాకైతే బాగా ఇష్టం. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా దోశలో వచ్చేసి 13 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ డెఫినెట్గా మనం అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం. వాటితో పాటు ఇడ్లీ, వడ, పూరి, కాశ్మీరీ బాత్ అనే వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ లిక్విడ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక నాకు అనిపిస్తుంది ఐడియల్ కిచెన్ ప్లస్ రెయిన్ మాత్రం సూపర్ కాంబినేషన్. ఆ సిట్టింగ్, ఆ వెదర్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఈ వెదర్లో మనం టీ తాగకుండా ఎట్లా ఉంటుందని చెప్పండి. నాకు టీ ఇష్టం ఉండకుండా అందుకు ఆ వెదర్ నన్ను ఫోర్స్ చేసింది తాగడానికి అని చెప్పి. సో అందుకని ఒక టీ అయితే తీసుకొని కొంచెం వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. లైక్ ఇంకొక థింగ్ ఏంటంటే హైదరాబాద్లో బెస్ట్ థింగ్ వర్షం పడ్డప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా ఏదో ఒకటి ఎంజాయ్ చేయడంలో ఉండే మజానే వేరు. అదే నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, అదే మీకు అంతా చూపిస్తున్నా అనమాట. అండ్ ఓవరాల్గా అయితే ఈరోజు వ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 94th డే. అంటిల్ దాన్ బై గైస్. అండ్ మనకి తొందరలోనే వినాయక చవితి కూడా ఉంది. అండ్ మనం అయితే ఇచ్చి పడేస్తుడే ఈసారి. అండ్ ఇంతవరకు మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ అంటిల్ దాన్ బై గైస్.